అస్సలాముఅలైకుం. ఖాదరుసేన్ మసీదు మా పూర్వీకులది. ఈ మసీదు కట్టినప్పటి నుంచి మా పూర్వీకులే ఈ మసీదుకి ముతవల్లీలుగా వ్యవహరిస్తున్నారు. మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ తెలియకుండా దొంగతనంగా కమిటీ వేశారు. ఎందుకు వేశారు? వక్ఫ్ బోర్డ్ మెంబర్లు కమిటీ కావాలనుకున్న వారు మాకు సమాధానం చెప్పాలి. వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ వసీం గారు నిన్న ప్రొద్దుటూరుకు వచ్చారు, కానీ మాకు ఎటువంటి సమాచారము లేదు. వసీం గారు మా మసీదుకు వచ్చి సమాధానం చెప్పాలి. ప్రొద్దుటూరులో వక్ఫ్ బోర్డ్ ఆస్తులన్నీ కబ్జా అన్యాక్రాంతం చేసే 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ 2 ఫ్యామిలీలు ఎప్పుడు అధికార పార్టీలోనే ఉంటాయి. ఆ 2 ఫ్యామిలీలు బేపారి మరియు వడ్ల. వీళ్ళ అవినీతి గురించి డీటెయిల్స్ మరలా చెబుతాము. అయ్యా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పెద్దాయన గారు, మేము మీ మనుషులం, తెలుగుదేశం పార్టీ వాళ్ళము. మమ్మల్ని సతాయించి తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తున్నారు. మీరే మాకు రక్షకులు. పెద్దాయన ఎమ్మెల్యే గారు మరియు లోకేష్ గారు చంద్రబాబు గారికి ఇక్కడ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల గురించి బస్సు యాత్ర చేసి తెలియపరుస్తాము. ఖాదరుసేన్ మసీదు నుంచి కామనూరుకి, అక్కడ నుంచి అమరావతికి పోయి ఇక్కడ సమస్యల గురించి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ గారికి మేము ఫిర్యాదు చేస్తాము. నిమ్మకాయల మున్నా గారు మా మహిళలందరినీ జైలుకు పంపిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ పెద్దాయన ఎమ్మెల్యే గారు, మీరే మా మహిళలందరికీ రక్ష. మా మసీదుకు రంగులు వేస్తే నిమ్మకాయల మున్నా వాళ్ళ ఇంటికి రంగులు పడతాయి. మా మసీదుకి స్లాబ్ వేస్తే వాళ్ళ ఇంటికి కూడా స్లాబ్ పడుతుంది. మా మసీదులో ఏసీలు బిగిస్తే వాళ్ళ ఇంట్లో కూడా ఏసీలు బిగిస్తారు. ఇంకా ఇటువంటి ఎన్నో అవినీతి పనులు మా మసీదు నుంచి ఈయన మున్నా గారు చేశారు.